ప్రమోషన్స్ కేసులో నటి మంచు లక్ష్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. పలు డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లతో మంచు లక్ష్మి ఈడీ ఆఫీసుకు వెళ్లారు. యాప్ ప్రమోషన్స్ పై ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మొత్తం కూడా అంటే మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ మంచు లక్ష్మిని విచారించబోతోంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్ కేసులో ఇప్పటికే ల్యాండ్ ఆర్డర్ పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ పైన ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ సుదీర్ఘంగా విచారణ కొనసాగుతుంది. ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వారి యొక్క సెలబ్రిటీలందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా 29 మందిని ఈసీఐఆర్లో వాళ్ళ పేర్లను చేర్చారు. దీంతో ఇప్పటికే ఎవరైతే సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లను, గేమింగ్ యాప్లను ప్రమోట్ చేశారో వారు భారీ స్థాయిలోనే ఆ యాజమాన్యాల నుండి లబ్ధి పొందారని భావించిన తర్వాత మనీ లాండరింగ్ కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే మంచు లక్ష్మి ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో YOLO 247 అనేటువంటి ఒక బెట్టింగ్ యాప్ను ఇటు ఇన్స్టా, ఫేస్బుక్తో పాటు యూట్యూబ్లో ప్రమోట్ చేయడంతో పాటు కొన్ని ప్రసార మాధ్యమాల్లో కూడా ఈ యొక్క యాప్ను కూడా ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ప్రమోట్ చేసినటువంటి యాప్ ద్వారా మంచు లక్ష్మి ఎంతవరకు సంపాదించింది అనేటువంటి అంశానికి సంబంధించి ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే సుదీర్ఘంగా విచారణ జరుపుతున్నారు. దాదాపు 5 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్తో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడంతో ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ తోటి విచారణకు హాజరవడం జరిగింది. ఈ యాప్స్ అన్నీ కూడా విదేశాల్లో రన్ అవుతున్నాయి. అయితే ఇండియాలో వీటిని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. చాలా మందిని బెట్టింగ్ వైపు, గేమింగ్ వైపు మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేక మంది సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం ద్వారా నమ్మి చాలా మంది ఇన్వెస్ట్ చేయడంతో వాళ్ళు లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నటువంటి సందర్భాలు కనపడుతున్నాయి. అనేక మంది అప్పులు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు కూడా తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు ఈడీ దర్యాప్తు జరుపుతున్నది. ఈ బెట్టింగ్ యాప్, గేమింగ్ యాప్ల ద్వారా వీళ్ళు సంపాదించినటువంటి ఆదాయం ఎంత, నిజంగా వీళ్ళకు ఈ యాప్లకు అనుమతులు ఉన్నాయా, రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా, వీళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేశారు, ఎంతకాలం పాటు వీళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారనేటువంటి అంశాలన్నిటిపైన ఈరోజు సుదీర్ఘంగా మంచు లక్ష్మి విచారణ జరుపునున్నారు. అయితే ఈ రోజు జరగబోయేటువంటి విచారణ తర్వాత మరికొంతమంది ఇప్పటికైతే సెలబ్రిటీలు ఈమెతోటి పూర్తి అవుతుంది. మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ విదేశీ కంపెనీల నుంచి వీళ్ళకి వచ్చినటువంటి అమౌంట్ పైనే పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దాదాపు 4-5 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.